హీరా గోల్డ్ కేసులో ఈడీ సోదాలు ముగిశాయి. తాజాగా 12 కొత్త లగ్జరీ కార్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 90 లక్షల రూపాయల నగదు, 25 కోట్ల విలువ చేసే బినామీ ఆస్తుల పేపర్స్ సీజ్ చేశారు. హీరో గోల్డ్ ఓనర్ నౌహీరా షేక్ పేరు మీదున్న 13 ఆస్తుల పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె 400 కోట్ల రూపాయల వరకు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా నౌహీరాపై 60కి పైగా కేసులున్నాయి. 1,72,000 మంది బాధితుల్లో కేవలం 3% మందికి మాత్రమే నగదు డిపాజిట్లు వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకుంది హీరా గోల్డ్ యాజమాన్యం. 5,600 కోట్లలో కేవలం 317 కోట్లు క్లెయిమ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హీరా గోల్డ్ కేసులో ఇప్పటికే విచారణ ముగిసిందని చెప్పాలి. ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు చేసిన తర్వాత హీరా గోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి కార్లను కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేవలం ఇప్పటి వరకు డిపాజిటర్ల ద్వారా డబ్బులు సేకరించి మోసానికి పాల్పడినటువంటి సందర్భం ఉంది. గతంలోనే దేశవ్యాప్తంగా హీరా గోల్డ్ యజమాని నౌహీరా షేక్ పైన 60 కేసులకు పైగా ఉన్నాయి. గతంలో కూడా సిసిఎస్ పోలీసులు విచారణ జరిపారు. ఇందులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలతోటే ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారంలో కేవలం 3% మందికి మాత్రమే, అంటే పెట్టుబడులు పెట్టినటువంటి 3% ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే క్లియర్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. మిగిలినటువంటి వారందరినీ కూడా మోసానికి పాల్పడ్డారంటూ కూడా ఈడీ అధికారులు భావించి ఈడీ అధికారులు సోదాలు చేసిన అనంతరం మనం చూస్తున్నటువంటి ఈడీ కార్యాలయంలోనే నౌహీరా షేక్కు సంబంధించినటువంటి కార్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 5,600 కోట్ల రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇందులో 1,72,000 మంది డిపాజిటర్లు ఉన్నారు. కేవలం 6,023 మందికి మాత్రమే వీళ్ళు 317 కోట్ల రూపాయల వరకు కూడా క్లెయిమ్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. మిగిలినటువంటి నిందితులందరూ కూడా పరారీలో ఉన్నారు. నౌహీరా షేక్ సంబంధించినటువంటి కేసులో మరికొంతమంది ప్రమేయం ఉందనేది కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. కేవలం నౌహీరా షేక్ నమ్మే చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులు పెట్టిన దాంట్లో కేవలం 3% మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెట్టినటువంటి డిపాజిట్లను వెనక్కి ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు దాదాపు ఇప్పటి వరకు 400 కోట్ల విలువైనటువంటి అక్రమ సంపాదనతో సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు తిరుపతి, విశాఖపట్నంలో ఏకకాలంలో 5 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేసిన అనంతరం కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో పాటు 90 లక్షల రూపాయల నగదు, 12 కొత్త లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 25 కోట్లు విలువ చేసేటువంటి బినామీ ఆస్తుల పేపర్లను ప్రస్తుతం నౌహీరా షేక్ పేరు మీద ఉన్నటువంటి 13 ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈడీ అధికారులు నౌహీరా షేక్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆమెపై ఉన్నటువంటి 60 కేసులకు సంబంధించి కూడా ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం తమిళనాడు, తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటకలో కూడా నౌహీరా షేక్ ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలతోటి డిపాజిట్ల రూపంలో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడిందనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో కూడా కొనసాగుతుంది. నౌహీరా షేక్ సంబంధించినటువంటి గతంలో కొన్ని ఆస్తులను కూడా సుప్రీంకోర్టు అటాచ్ అయినటువంటి ఆస్తులు విడుదల చేయాలంటూ కూడా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా వీళ్ళు విదేశాలకు తరలించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని విదేశీ పెట్టుబడులు కావచ్చు, హోటల్స్లో కొన్ని పెట్టుబడులు పెట్టినట్లు కూడా కొంత సమాచారం ఈడీ అధికారులతో ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పూర్తయిన తర్వాత హీరా గోల్డ్ కేసుకు సంబంధించినటువంటి బాధితులకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు, కోర్టు ఆదేశాలతోటే ఆస్తులకు సంబంధించినటువంటి ఇప్పుడే ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఆస్తులన్నింటినీ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి వాటికి సంబంధించి కోర్టు ఆదేశాలతోటే బాధితులందరికీ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.